వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Prasanna. ప్రసన్న. కూర అయితే వేసుకుంటున్నాం మొత్తానికి. ఇది చట్నీ అన్నమాట. సో చట్నీ అయితే వేసుకుంటున్నా. బాయిల్ చేసిన ఆకుకూరలు ఉందండి, దీన్ని కూడా ట్రై చేద్దాం. చాలా బాగుంది ఫుడ్ అయితే. పాప అయితే నూడిల్స్ తింటుంది అనమాట. చాలా క్యూట్ గా ఉంది బ్రో, నాకైతే నచ్చింది పాప. పచ్చిగా ఉన్నప్పుడు అదిగోండి కూరలాగా తయారు చేసుకోవచ్చు, అండ్ ఇది పండినప్పుడు ఈ విధంగా తినవచ్చు అనమాట డైరెక్ట్ గా. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు కోహిమా అండ్ క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్. ఇప్పుడైతే అదిగోండి రాత్రి ఇంట్లోనే ఉన్నాను అనమాట. వీళ్ళైతే నాగా ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఈరోజు స్టే అయితే ఇచ్చారు రాత్రికి. మీకు ఆ ఫ్యామిలీ మీకు చూపిస్తా. పైన టీ తాగడానికి నన్ను పిలిచారనమాట పైన. హలో ఆంటీ, నమస్తే, హౌ ఆర్ యూ? కైసే బల్లాసే? ఓకే ఓకే. మనోడు అమ్మ, ఓకే ఓకే, వాళ్ళ అమ్మగారు అనమాట. అండ్ నా కోసం టీ అయితే ఇదిగోండి మన బ్రదర్ అయితే చేతిలో పట్టుకున్నారు. టీ అయితే రెడీ చేసి ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. तो ఇది కిచెన్ రూమ్ అన్నమాట. రాత్రి మనోడే అనుకున్నా, యాక్చుअली आपने ही है ना रात में मिले थे. సేమ్ మనోడ్లానే ఉన్నాడు యాక్చుअल గా. आपके जैसे दिखाई देगा, रात में मिले थे ना आपका भाई. సో మనోడు కాదంట, వీళ్ళు అన్న వాళ్ళ అన్నయ్యలు అన్నమాట. छोटा है ना आपको? हाँ आप छोटा? नहीं मेरा दो छोटा भाई है तो ओ आप बड़ा है. माँ बोल रहा था कि कल रात एक लड़का मिला, टूरिस्ट मिला वहाँ नीचे में तो ఓకే, మనోడే పెద్దోడంట. బాగుందండి కిచెన్ రూమ్, వెనకాలంతా చాలా స్పేస్ అయితే ఉంది. సో ఇది చూసారు కదా, ఇదైతే పంది కోసం అన్నమాట. అండ్ ఇక్కడ ఏబీ పిగ్ కోసం కెలియేనా, ये भी पका गया. ఇది కూడా పిగ్ కోసమే అన్నమాట. ఇక్కడ చూసారా కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక రెండు, అండ్ ఇది ఒకటి. హాయ్, ఇదో క్యూట్ గా ఉంది కుక్క కూడా. हेलो जी. నమస్తే, హౌ ఆర్ యూ? नमस्ते जी. कौन है ब्रो? My niece. नीश. ओके ओके, क्यूट. क्या नाम है? व्हाट इज योर नेम? My name is Prasanna. प्रसन्ना. ओह दैट्स गुड. स्कूल टुडे है? Holiday. हॉलीडे. Mata nyama. Mata nyama. Chú si uncle video thứ đây. Pupi dia lo. Pupi ने. Hello si. हेलो. आप ब्रो अभी बात कर रहे हैं ना, वो कौन सा भाषा है ब्रो? ये अंगामी डायलेक्ट है. अंगामी का. अच्छा. अंगामी में भी ये जखमा, ये कोहिमा डिस्ट्रिक्ट में हाँ. जखमा अंडर कोहिमा डिस्ट्रिक्ट है. ओके, तो ओके. साउथर्न, वेस्टर्न और ईस्टर्न होता है ना, हाँ हाँ. इसलिए साउथर्न लोग पूरा थोड़ा अलग है और नॉर्थर्न से भी. ओके ओके. क्योंकि अंगामी का डायलेक्ट तो तेंगी दिए है, मगर थोड़ा अलग है, डिफरेंट है थोड़ा. अच्छा अच्छा. अभी जो ट्राइब्स है ना, वो भी अलग अलग भाषा रहता नागालैंड है. में 18 ट्राइब्स है ना, पूरा ये 18 ट्राइब्स खुद का डायलेक्ट होगा उन ओके लोगों का. ओके. और आपको समझने के लिए एक भाषा रहता है ना, नागामीज, नागामीज. ब्रोकन असमीज. वो सबको आता है. सबको आता है. असमीज नागा में. हिंदी इतना मालूम नहीं होने से भी नागामीज तो सबको मालूम होता है. लेकिन आपका इंग्लिश तो बहुत अच्छा है ब्रो. वेरी नॉलेज पीपल है. क्योंकि यहाँ पे पूरा बच्चे लोग ना, हाँ हाँ हाँ. बच्चे टाइम से ये ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏసామేనా. చూసారు కదండి, ఇక్కడ 18 ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సొంత భాష అయితే ఉంటుందండి. అండ్ అలాగే నాగామిస్, అస్సామీస్ కూడా వాళ్ళకి వస్తుంది అనమాట. సో వాళ్ళు అర్థం అవ్వడానికి ఒక ఇంటర్మీడియట్ భాష ఇది. అండ్ హిందీ, ఇంగ్లీష్ ఆల్సో చాలా వీరు నిజంగా బాగా మాట్లాడతారండి. పెద్దవాళ్ళైనా సరే, చిన్న పిల్లలైనా సరే ఇంగ్లీష్ అయితే చాలా బాగా మాట్లాడతారు. నేను సిగ్గుపడుతున్నా ఇంగ్లీష్ ఎందుకు రావట్లేదా అని. సో బట్ ఇట్లా ట్రావెల్ చేస్తూ కొత్త పీపుల్స్ని కలవడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను అనుకుంటున్నాను. పాప అయితే నూడిల్స్ తింటుంది అనమాట. చాలా క్యూట్గా ఉంది బ్రో, నాకైతే నచ్చింది పాప. చూసారా, సో చాలా క్యూట్గా తింటుంది న్యూడిల్స్. ఇక్కడ రైస్ తినమని నాకు ఆఫర్ ఇచ్చారండి. అండ్ మనమే వడ్డించుకుంటున్నాం అనమాట. సో కూర అయితే వేసుకుంటున్నాం మొత్తానికి.
ఇది చట్నీ అన్నమాట. సో చట్నీ అయితే వేసుకుంటున్నా. ఇందులో సోయాబీన్ అలాగే ఏదో వేసుకున్నారంట. టేస్ట్ చేద్దాం. బాయిల్ చేసిన ఆకుకూరలు ఉందండి, దీన్ని కూడా ట్రై చేద్దాం. ఓకే ఓకే పోర్క్. సో ఇక్కడ వీళ్ళు ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తున్నానండి. ఇందులో చాలా రకాల వెజిటేబుల్స్ అయితే కలిపారు. బాగుంది. హాయ్ చాలా ఓకే. అండ్ ఇక్కడ వీళ్ళైతే ఏదేదో కలిపారు మొత్తానికి. ఇందులో కాలీఫ్లవర్ అయితే ఉంది అండ్ చాలా కూడా కలిపారు. చాలా హెల్తీ ఫుడ్ అయితే వీళ్ళు తింటున్నారు గైస్. ఈ చట్నీ కూడా టేస్ట్ చేస్తా ఓకేనా. చాలా బాగుంది. వెరీ నైస్ బ్రో, గుడ్. చాలా బాగుంది ఫుడ్ అయితే. నాగాలాండ్ అంటే ఒకప్పుడు భయం ఉండేది కదా, మనుషులను వేటాడి చంపడం, హెడ్ హంటింగ్ చేయడం. ఇప్పుడు కూడా అలానే చేస్తారేమోనని ట్రావెలింగ్కి భయపడుతున్నారు. ఒకప్పుడైతే ఉండేదేమో కానీ ఇప్పుడు ఆ ఆచారాన్ని పూర్తిగా వదిలేశారండి. సో భయపడాల్సిన అవసరం లేదండి. ఈ స్టేట్కి ట్రావెలింగ్ చేయడం అనేది సెక్యూర్గానే ఉంటుంది. జుకు వ్యాలీ నుంచి రాత్రికి నేను ఒక్కడనే కోహిమాకి వెళ్తున్నప్పుడు నేనెవరో తెలియకపోయినా 2 days వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి చోటు అయితే ఇచ్చారు. అసలు మేఘాలయ నుంచి నాగాలాండ్కు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరూ హెడ్ హంటింగ్ చేస్తారనే విషయం కూడా తెలియదు. ఇప్పుడైతే కోహిమాలోని జకామా అనే ఒక చిన్న విలేజ్ లో హంగామి ట్రైబ్స్ తాలూకా ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉంటున్నాను. ఈ హంగామి ట్రైబ్స్ కూడా ఒకప్పుడు హెడ్ హంటింగ్ చేసిన వాళ్ళేనండి. వీళ్ళే కాదు, నాగాలాండ్ లో 17 జాతులు అందరూ కూడా హెడ్ హంటింగ్ చేసిన వాళ్ళే. ఫస్ట్ టైం ఈ నాగామిస్ ఫుడ్ ని టేస్ట్ చేయడం నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఒక 4-5 రకాల కూరగాయలు మిక్స్ చేసి వండుకుంటారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఇంటి ముందల లోకల్ బ్రింజల్ని అయితే నాటుకుంటారండి. అలాగే ఇస్కుస్ మొక్కలను కూడా నాటుకుంటారు. కొండల్లో దొరికే మనకు తెలియని ఎన్నో రకాల ఆకుకూరలను వీళ్ళైతే తీసుకుంటారండి. సో మొత్తానికి ఈ రోజు అయితే నేను హెల్తీ ఫుడ్ ని అయితే టేస్ట్ చేశా. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా నాగాలాండ్కి వచ్చినట్లయితే ఇలా నాగామిస్ తాలూకా హోమ్ ఫుడ్ ని అయితే టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే లోకల్ వంకాయ అన్నమాట. ఇది మామూలుగానే తినొచ్చు అని చెప్తున్నారు మన వాళ్ళు. ఓకే ఓకే అందరు జా సక్తేనా. ఇదిగోండి, ఇది లోకల్ తాలూకా వంకాయ అండి. ఇప్పుడు మనమైతే తినొచ్చు అనమాట డైరెక్ట్గా. సో అక్కడ మొత్తం కాయలే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ పళ్ళు ఉన్నాయి. ఈ పళ్ళుని మనం తినొచ్చు అంట. మీకు తెంపుకొని తిందాం ఓకేనా. సో ఈ లోకల్ వంకాయని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. ఇక బెంగన్ కరితేనా, బెంగన్ లోకల్ వంకాయ అనమాట. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు అంటే కాయగా ఉన్నప్పుడు మనం కూరగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తా. ఆల్రెడీ ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు అదిగోండి కూరలాగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది పండినప్పుడు ఈ విధంగా తినవచ్చు అనమాట డైరెక్ట్గా. హలో బ్రో. ఇట్స్ వెరీ నైస్ బ్రో. చాలా చాలా బాగుంది గాయస్. ఈ లోకల్ బెంగన్ అయితే హెల్తీ ఫుడ్ నా బ్రో, చాలా బాగుంది. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా గాయస్. చాలా చాలా బాగుంది. ఇందులో 2 రకాలండి, 2 రకాల వంకాయ అనమాట. ఇదొక టేస్ట్ వస్తుంది అండ్ ఇదొక టేస్ట్ వస్తుంది అంట. ఇప్పుడైతే కట్ చేద్దాం ఓకేనా. కట్ చేసి తిందాం. ఇది ఎస్ yellow కలర్ బ్రో. ఎస్ ఎస్ ఏ డిఫరెంట్ టేస్ట్ బ్రో. ఇది వేరే టేస్ట్ అనమాట. చాలా చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇది మనం తిన్నాము అండ్ ఇదైతే వేరే టేస్ట్ అయితే వస్తుంది. వంకాయలో కూడా ఈ ఫ్రూట్ ఉంటుందా అని ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా గైస్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా సామాన్లు పెట్టుకొని అండ్ నేను కోహిమాలో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నా. సో ఈరోజు అయితే కోహిమాలో కొన్ని ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. కోహిమా వరకు మనోడైతే వస్తాడనమాట. మన బండి అయితే తీద్దాం ఓకేనా. ఈరోజు ఎక్కడెక్కడ వెళ్తున్నాను, ఏ ప్లేసెస్ చూపిస్తున్నాను అనేది మీకు ఆ ప్లేస్కి వెళ్ళాక చూపిస్తా. ఎందుకంటే ముందే చెప్పలేను, ప్లాన్ అనేది లేదు. దగ్గరలో ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మీకు చూపిస్తా ఓకేనా. వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి. సో పొద్దున్న 8 గంటలు అవుతుందండి. ఈ టైంకి అయితే నేను బయలుదేరాను. అండ్ ఇదంతా జకామా విలేజ్ అనమాట. కొంచెం రోడ్లు అయితే బాగున్నాయి, మధ్య మధ్యలో అసలు బాగాలేదు. మనమైతే ఈరోజు అంతా కూడా కోహిమాలోనే వండిపోతున్నాం. కోహిమా ఉన్న
ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ను. సో మొత్తానికి ఇప్పుడైతే కోహిమాలో చేరుకున్నానండి. ఇదంతా ఏ సబ్ ట్యాక్సీ స్టాండ్ క్యా? అచ్చా, ఇదంతా ట్యాక్సీ స్టాండేనండి. ట్యాక్సీలు ఇక్కడ ఆగుతాయి అన్నమాట. ఇదిగోండి మనోడు కూడా ఒక డ్రైవరే. కిतना लेते हैं ब्रो दिमापुर से यहाँ तक? 80 रुपीस लेते हैं. और दिमापुर से? दिमापुर का तो अभी मालूम नहीं. मालूम नहीं. ఓకే ఓకే. दिमापुर का अलग है. సో మనమైతే ఇప్పుడు కోహిమాలో ఉన్న వార్ సిమెట్రీ చూడడానికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లే. చూసారా కోహిమా అందరూ ఏ విధంగా ఉంది సిటీ అనేది. ఇక్కడ మాత్రం చలి అయితే చంపేస్తుందండి. చాలా చలి ఉంది. రాత్రి అయితే చాలు 6-7 డిగ్రీలకు చేరుకుంటుంది. అవతల చూసారా కోహిమా మొత్తం మీకు చూపిస్తా, ఓకేనా? వావ్, ఏముంది భయ్య సిటీ అయితే చాలా చాలా బాగుంది. ఓ ఇదిగోండి కోహిమా వరల్డ్ వార్ 2 సిమెట్రీకి అయితే వచ్చాం. లోపలికి వెళ్దాం, ఓకేనా? ఇక్కడ కోహిమా వార్ సిమెట్రీ దీని గురించి అయితే ఇక్కడ మ్యాటర్ అయితే రాస్తారండి, చదవండి ఒకసారి. ఇక్కడ మనం కింద అయితే పార్కింగ్ చేసుకోవచ్చండి. పైన అంతా కూడా ఇది మొత్తం వార్ సిమెట్రీ. మీరు కోహిమా కనుక వస్తే ఇది ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా శ్మశాన వాటిక అనమాట. ఒక మెమోరియల్గా ఇక్కడ ఉంచారు. కోహిమాలో జరిగిన యుద్ధంలో సో ఎంతమంది ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళందరి సైనికులంతా కూడా ఒక గుర్తుగా ఈ విధంగా పెట్టారనమాట. వాళ్ళ పేర్లు అంతా కూడా ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ ఈ వార్ సిమెట్రీలో మనోడైతే కలిసాడు అనమాట. కెన్ యూ సే సంథింగ్ అబౌట్ వార్ సిమెట్రీ బ్రో? Okay, this war cemetery is in memory of British soldiers who falls during Second World War. The Japanese force invaded Kohima, so the British force they defend the British colony. So during that time, so many British soldiers have died, and in memory of those fallen soldiers, this is the present war cemetery of those British soldiers. ఓకే, థ్యాంక్ యూ. Thank you so much. సో ఇదైతే డీప్ వాటర్ అంటండి, లోపలికి వెళ్ళకూడదని ఇక్కడ ఒక చిన్న బోర్డు అయితే పెట్టారు అనమాట. సో చాలా లోతుగా ఉంటుందేమో ఇందులో నూయ్యి లెక్క. సో ఇదంతా కూడా శ్మశాన వాటికలేనండి, అంటే మెమోరియల్గా అనమాట. సో మనం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇదంతా ఒకప్పుడు క్యాంప్ అనమాట, ఆర్మీ క్యాంప్ ఇదంతా. ఈ ప్రాంతం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కోహిమా సిటీకి రోడ్ పక్కనే ఉంటుందండి. ఎవరైనా వచ్చినట్లయితే మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేయండి. సో ఇదంతా టాప్ ప్లేస్ అండి. పైన ఒక చిన్న క్రాస్ ఉంది కదా, ఇక్కడ వరకు మనం రావచ్చు. సో ఇది టాప్ ప్లేస్ అండి. ఈ సెంటర్ పాయింట్ అంతా కూడా టెన్నిస్ కోర్ట్, కమిషనర్ తాలూకా టెన్నిస్ కోర్ట్ అనమాట ఇదంతా. సో ఇదంతా కూడా ఆర్మీ క్యాంపింగ్ జరుగుతున్నప్పుడు 1944లోని జపానీస్ సైన్యం ఉంది కదండి, వాళ్ళంతా కూడా మణిపూర్లోని ఇంపాల్ మీదుగా వచ్చి ఈ నాగాలాండ్ రాజధాని కోహిమా వరకు వచ్చి మన భారతదేశం అలాగే బ్రిటిష్ సైన్యం అంతా కూడా మొత్తాన్ని సర్వనాశనం చేస్తాయి. యుద్ధం చేస్తూ మన వాళ్ళైతే గెలిచారులేండి, బ్రిటిష్ సైన్యం అండ్ మన భారతదేశ సైన్యం అయితే. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట, మీరు చదవండి, ఓకేనా? సో ఈ సెకండ్ వార్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ ప్రాణ నష్టం అయితే జరిగిందండి. మన వాళ్ళు కూడా ఎంతోమంది బలిదానం అయితే ఇచ్చారు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు. ఇందాక మధ్యలో మాట్లాడి ఒక చిన్న విషయం అయితే చెప్పడం మర్చిపోయాను కదండి. సో మొత్తం మన ఆర్మీ వాళ్ళంతా కూడా 2338 మంది చనిపోయారంట. సో దానికి గుర్తుగా ఇక్కడ శ్మశాన వాటికలు అయితే పెట్టారు.